Hey, hi everyone, this is my first vlog on my YouTube channel. So please do like, share and subscribe my channel. ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఇప్పుడు మా ఒక శారీ ఫంక్షన్ ఉంది మా ఫ్యామిలీలో. ఇప్పుడు అక్కడ వెళ్తున్నాం మేము అందరం. సో అందరం రెడీ అయిపోయినాం. మా డాడీ, నేను, మా మమ్మీ అయితే ముందే రెడీ అయింది. దావత్లో అంటే ఫస్ట్ రెడీ అవుతుంది మా నెక్స్ట్ నన్ను కొడుతున్నది తిడుతుండే నేను రెడీ అయినా. ఇప్పుడే జస్ట్ నేను ఇప్పుడు రెడీ అయినా. మా డాడీ ఇప్పుడే వచ్చిండు, జస్ట్ రెడీ అవుతుండు. ఆ లోపల ఏమో ఉన్నాడు. అంటే మా డాడీ కోసమే వెయిటింగ్. మేము ఆల్రెడీ రెడీ అయి వస్తున్నాము. ఏం చేద్దామంటే అక్కడ వెళ్ళినాక ఫంక్షన్ హాల్ ఎలా ఉంటుంది, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు కలుస్తారు, ఇంకా భోజనాలు ఎలా ఉంటాయి అవన్నీ. ఇప్పుడు మేము ఫంక్షన్కి వెళ్తున్నాం, అందరు రెడీ అయిపోయినాం. సో ఇప్పుడు ఒకటి వెళ్ళే ప్రాసెస్ ఒకటే ఉంది. ఇప్పుడు అందరం వచ్చేసినాం, మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం, మా డాడీ వాళ్ళు అందరు వచ్చేసారు. సో ఇప్పుడు మేము అక్కడ వెళ్తున్నాం. ఇప్పుడు ఆన్ ద వే టు ఫంక్షన్ హాల్ వెళ్తున్నాం. డాడీ ఎట్లుంది? పాట బాగుంది, సౌండ్ ఎక్కువ. మంచి పాట. అరే వాల్యూమ్ బెటరా. అరే అవసరమారా ఇప్పుడు సౌండ్ కావాలా? ఇప్పుడు మా డాడీకి పాట నచ్చిందంట, సౌండ్ ఎక్కువ పెంచుకుంటుండు. సో గాయ్స్ ఫంక్షన్ హాల్కి వచ్చేసినాం మేము. సో ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉన్నాం. కార్ పెట్టడానికి ప్లేస్ లేదు పార్కింగ్ ఏరియాలో. చూడండి, కార్ పెట్టడానికి మా వాళ్ళు కష్టం కాదు, చిన్న ఉంది. ఒక్కొక్కరు కాదు. మా బాబాయ్ తలిగించిండు ఆల్రెడీ బిస్కెట్. గో బాహుబలి బాహుబలి దాదా దాదా నేను పార్కింగ్ లేదు ఏం లేదంటే వీళ్ళు కష్టపడుతున్నారు. మా బాబాయ్ దానికి డ్యామేజ్ పెట్టిండు కార్కి, మొత్తం ఏ కాడికి ఇప్పించిండు కార్కి. చలో హాయ్ గాయ్స్, ఇప్పుడు ఫంక్షన్ హాల్ రీచ్ అయిపోయినాం మనం. సో ఇప్పుడు దావత్ అంతా రెడీ అవుతుంది, ఇక డెకరేషన్. సో మా వాళ్ళు వచ్చారు ఇక్కడ అందరు. ఒకసారి అందరు హాయ్ చెప్పండి. మా వాళ్ళు, మా బాబాయ్లు, అన్న, తమ్ముడు అందరు ఉన్నారు. ఏమేమో వదినా ఓలకి కొంచెం ఎక్కువ. మా పిన్ని హాయ్ పొద్దున. బాగా అత్తయ్య? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. మా అత్తయ్య కళ్ళు కూడా ఒకసారి. అచ్చా ఒకసారి కళ్ళు చూపేవా? ఒకసారి కళ్ళు చూపేవా? చూపి ఒకసారి. చెప్పామయ్యా ఏమో అంటారు. ఇవ్వడాక హీరో లేకున్నాడు అంటుండు. ఇప్పుడు వేస్ట్ అంటుండు. రామనే అన్నావు ఇవ్వడాక. నువ్వే కాదు, ఏదో అన్నవా ఇవ్వడాక, ఏదో ఇస్తున్నావు అన్నవా? అసలు చెప్పు. చెప్పను బ్రదర్. హీరో అంట నేను. ఒరే చారీ గురుగారు, ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుంది. అసలైన హీరో మా రామన్న. అరే ఫోటోలు అంటే దిగిరా, ఫోటోలు దిగుతాను. మరి కానీ గివేంద్ర చెప్పులు వేసుకొని వస్తాను. ఆ డ్రెస్ గా చెప్పురా. ఇదంతా మీ దోస్తులు ఇల్లు, ఉత్తర దోస్తులు అంట. రేయ్, సిటీలో ఉన్న గుండాలు, రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా?
బాగున్నా కొట్టిదా చిట్టి తల్లి డ్రామా డైమండ్ అంట నాకు చూడండి మా పుట్టి డ్రెస్ చూడండి ఒకసారి డ్రెస్ తక్కువ మొత్తం మూడ్చుడు ఎక్కువ ఉంది ఒకసారి దూరం పో ఒకసారి డ్రెస్ విప్పి దూరం పో దా ఒకసారి ఒక వాకి మెల్లారా కొట్టి నువ్వు కూడా కొట్టిపో గుడ్ ఎల్కేజీలో పడండి నెక్స్ట్ మా మామయ్య వచ్చిండు యూట్యూబ్ బ్లాగ్ ఒకటి తయారు చేస్తున్నా ఎవరికి ఉపయోగం వెళ్ళి వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడతా మామయ్య దగ్గర బావా ఎట్లా పోజ్ ఎట్లా అది ఆడలో పోజ్ కదా అది రెడీ సార్ సరిగ్గా నుంచోండి కొద్ది పక్క ఓకే ఓకే రెడీ సార్ స్మైల్ మేము ఇప్పుడు తిన్నికి వెళ్తున్నాం మా మమ్మీ మా అక్క మా పొట్టోడు ఫస్ట్ అయితే అదే ఉంటుంది నడురు అని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా ఈడప్పుడేమో మేసుకుంటూ వస్తుండు ఈడప్పుడేమో మేసుకుంటూ వస్తుండు ఏం తింటున్నారా అప్పుడే తింటున్నారా డబల్గా మీటా తిన్నావరా అన్నం మా అన్న తినకుండా స్వీట్ తింటారు నువ్వు రాత్రి అయితే నిద్ర కాగలేవు పగలైతే భోజనానికి ఆగలేవు అసలు నువ్వు దేనికి ఆగిసేస్తావురా ఏంటంట చలో ఇది మా డైనింగ్ ఏరియా ఎప్పుడు నువ్వు తినవా మా అమ్మయ్యగా ఈ దాంట్లోనా ఏంటి మమ్మీ ఎవడీడు నువ్వే కూడా చెమటలు కాడుతున్నా తింటావు నువ్వు మా మామయ్య మా బావ చాలా కష్టపడతారు పిల్లలకు తినిపించడానికి పెళ్ళి అంటే నరకం అంట చూడండి మక్క ఎన్నో ఉంది మా బావ కష్టపడుతుండు పంట కాదు 100 ఏళ్ళ నరకం వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడి తీసుకోబో మటన్ అంట ఆగు నాది కావాలా పెట్టుకోవద్దు ఇప్పుడు సో దిస్ అవర్ ఫంక్షన్ ends here. సో అందరూ ఒకసారి బాగా చెప్పండి ఇక్కడ